ప్రతి నాయకుడికి ప్రతి రైట్. ప్రస్తుతం మనం ఏపీ రిజల్ట్స్కి సంబంధించి మ్యాప్ను చూస్తూ ఉన్నాం. ఏపీ మ్యాప్ను మనం చూస్తూ ఉన్నాం. కలర్ వైజ్గా మనం పార్టీల గెలుపుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్ మనం చూడవచ్చు. పూర్తిగా పసుపుమయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను మనం చూడవచ్చు ఇక్కడ. సో మొత్తంగా టీడీపీకి 136, అంటే కూటమి కాకుండా స్టాండ్ అలోన్ టీడీపీకి 136 వచ్చాయి. బీజేపీకి 8 పోటీ చేసి 8 వచ్చాయి. జేఎస్పీ జనసేనకి 21 పోటీ చేసింది, 21 వచ్చాయి. వైసీపీకి 10 మిగిలినటువంటి పరిస్థితి. దీంట్లో కొన్ని ఇంకా కన్ఫర్మ్ కావాల్సినటువంటి 10 పోటీ చేస్తే 8 వచ్చాయి బీజేపీకి. వైసీపీకి వచ్చినటువంటి స్థానాలు 10. అంటే వీటిలో ఇంకా లీడ్ అవుతున్నటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో రిజల్ట్ రానటువంటి స్థానాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ చూస్తున్నటువంటిది ఇవన్నీ కూడా జనసేన గెలిచినటువంటి స్థానాలు. ఇవన్నీ కూడా ఎల్లో కలర్లో ఉన్నటువంటివన్నీ కూడా మనకి టీడీపీ గెలిచినటువంటి స్థానాలు. ఇక సాఫ్రన్ కాషాయ రంగులో ఉన్నవన్నీ కూడా బీజేపీ గెలిచినటువంటి స్థానాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో కాస్తో కూస్తో మనకి బ్లూ కలర్ కనపడుతూ ఉంది. ఎర్రగొండపాలెం, అలాగే పులివెందుల, బద్వేలు, అలాగే చిత్తూరు జిల్లాలో పుంగనూరు కావచ్చు, కర్నూలు జిల్లాలో చూసినట్లయితే ఆలూరు, ఆ ప్రాంతాలు, మంత్రాలయం, ఈ 2 ప్రాంతాల్లో మనకి కనపడుతుంది. మొత్తంగా ఒక 10 స్థానాల్లో మాత్రం మనకి అటు ఏజెన్సీ ఏరియాల్లో వైసీపీకి బాగా పట్టున్నటువంటి ప్రాంతాలు అరకు, అలాగే పాడేరు 2 ప్రాంతాల్లో కూడా మనకి అక్కడ చూడవచ్చు ఆంధ్ర ప్రాంతంలో. సో టోటల్గా ఉత్తరాంధ్ర, ఆ 2 మినహాయిస్తే కనుక ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, గుంటూరు, కృష్ణా, నెల్లూరు పూర్తిగా క్లీన్ స్వీప్ అయిపోయినటువంటి జిల్లాలను మనం చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా పూర్తిగా 16 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. గుంటూరులో మొత్తం 17 స్థానాలు ఉంటే అవి క్లీన్ స్వీప్ అయిపోయాయి. ప్రకాశంలో 12 ఉంటే 12 క్లీన్ స్వీప్ అయిపోయినటువంటి పరిస్థితి. నెల్లూరులో 10. నెల్లూరులో వైసీపీ కాస్తో కూస్తో పట్టుండేటప్పుడు నెల్లూరు రెడ్లు కావచ్చు, ఇతర కాన్స్టిట్యున్సీ అంటే మైనార్టీలు కావచ్చు, నెల్లూరు నుంచి అక్కడ వైసీపీకి మంచి పట్టున్నటువంటి ప్రాంతం నెల్లూరు ఓవరాల్గా చూస్తే. కానీ ఇక్కడ నెల్లూరులో పూర్తిగా క్లీన్ స్వీప్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్క కడుపులో బద్వేలు, రాజంపేట, పులివెందుల ప్రాంతాల్లో మాత్రం మనకి కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సొంత జిల్లాలో కడప సొంత జిల్లా ఆయనకి చాలా ప్రెస్టీజియస్గా ఉన్నటువంటిది. గతం నుంచి కూడా ఆయనకి కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాలోనే ఆయనకి పూర్తి స్థాయిలో ఓటమి చూసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. దీనికి కారణాలు అనేకం చెప్పుకోవచ్చు. అక్కడ ఆయన సొంత చెల్లైనటువంటి షర్మిళ, ఇంకొక కజిన్ సునీత ఇద్దరు కూడా అక్కడ పోటీగా ప్రచారం చేశారు. బాబాయ్ హత్యకు సంబంధించి ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఓటు మీరు చూసివేయండి అంటూ ఆవిడ చేసినటువంటి ప్రచారం ఫలించినట్టుగా ఇక్కడ కనపడుతుంది. కడప ఓవరాల్గా ఆ ప్రభావం కనపడుతుంది కడప జిల్లాలో. సో అలాగే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కడపలో ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ సెంటిమెంట్ కావచ్చు, సామాజిక వర్గ సెంటిమెంట్ కావచ్చు, ఈ వివరాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ ప్రభావం కూడా ఇప్పుడు ఇక్కడ కడప జిల్లాలో కనపడినటువంటి పరిస్థితి. రాయలసీమలోనే కాస్తో కూస్తో వచ్చాయి వాళ్ళకి. అందులోనూ కడప జిల్లాలో పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటిది కడప జిల్లా ఒక్క పులివెందులు ఆయన సొంత నియోజకవర్గం, మరొక నియోజకవర్గం తప్పించి అక్కడ పూర్తిగా కడపలో పసుపుమైనటువంటి, అలాగే బీజేపీకి కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా చూసినట్లయితే ఒక్క రాయలసీమలో మెజారిటీ వాళ్ళకి వచ్చిన 10 స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాలు రాయలసీమలో కనపడుతుంది. ఒక్క ఉత్తరాంధ్ర అంటే మనకి ట్రైబల్ ఏజెన్సీ ఏరియాలో మనం చూసినట్లయితే అరకు, పాడేరు, ఇక్కడ వైసీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది అక్కడ ట్రైబల్ ఏరియాలో. సో ఆ ప్రాంతంలో ఆ రెండిట్లో మాత్రం అక్కడ కనపడుతూ ఉంది. మిగతా మొత్తం కూడా పసుపు మయమైనటువంటి పరిస్థితి. ఇది నిజంగా ఒక కేస్ స్టడీగా చెప్పుకోవచ్చు. అసలు ఈ విజయం ఎలా సాధ్యమైంది, ఇంత దారుణమైనటువంటి పరాజయం ఎలా వైసీపీకి ఇక్కడ జరిగింది అనేది ఒక కేస్ స్టడీ. దీనికి అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అనాలిసిస్ చేయడానికి ప్రీపోల్ సర్వే కానీ పోస్ట్ పోల్ సర్వే కానీ దేంట్లోనూ ఈ స్థాయిలో వస్తాయని చెప్పి ఎవరు కూడా గెస్ చేయలేదు. మెజారిటీ సర్వే సంస్థలు, నేషనల్ సర్వే సంస్థలు ఏవి కూడా ఈ స్థాయి నెంబరింగ్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అసలు వైసీపీకి 10 స్థానాలు ఇచ్చే ప్రయత్నం కూడా ఒక్క కేకే సర్వే తప్పించి మిగతా సర్వేలు ఏవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈవెన్ కేకే సర్వేని కూడా మించిపోయి కేకే సర్వేనే అతిశయోక్తి అనుకున్నారు. అంటే ఇన్ని స్థానాలు వస్తాయా అని చెప్పి అనుమానించినటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా మించిపోయి 10 స్థానాలకు పరిమితం చేశారు వైసీపీకి ఆంధ్ర ప్రజలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోవడంలో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అన్ని స్థానాలకు పరిమితం చేశారు. ఆయన ఒక ప్రయోగం చేశారు. అంటే ప్రజలకి నేరుగా డబ్బు పంపిస్తే, వాళ్ళ అకౌంట్లోకి డబ్బు పంపిస్తే కనుక తమకి